discuss about series resonance. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ ఐ విల్ డిస్కస్ series resonance problems. Listen and carefully. సో హియర్ చూడండి, ఇక్కడ మనకి ఏ సిరీస్ రెజొనెన్స్ అంటే సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఆర్ 100 ఓమ్స్, ఎల్ అనేది 10 మిల్లీ హెన్రీస్, సి అనేది ఇచ్చాడు 1 మ్యూ ఫారడేస్. ఓకే మైక్రో. నెక్స్ట్ కనెక్టెడ్ టు 20 వోల్ట్స్ అన్నాడు యాజ్ సప్లై. ఫైండ్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాడు, క్వాలిటీ ఫ్యాక్టర్, హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ, బ్యాండ్ విడ్త్ అండ్ కరెంట్ రెజొనెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాసుకోండి, నోన్ డేటా రాసుకోండి. ఆర్ ఈజ్వల్ టు ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, సి ఇచ్చాడు. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమి, ఎఫ్ నాట్ ఈజ్వల్ టు 1/2π ఇంటూ రూట్ ఎల్సి అనమాట. సో మనకు ఇవన్నీ తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. మిల్లీలో ఉంది కాబట్టి హెన్రీస్లోకి మార్చుకోవాలంటే 10⁻³ మైక్రో ఫారడేస్లో ఉంది 10⁻⁶. ఓకే వేస్తే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఉంది మనకు ఏమి, Q/1/R ఇంటూ √L/C అనమాట. సో ఎల్ తెలుసు, ఆర్ తెలుసు, సి తెలుసు, అన్ని సబ్స్టిట్యూట్ చేయండి, క్వాలిటీ ఫ్యాక్టర్ వస్తుంది. నెక్స్ట్ లోయర్ ఫ్రీక్వెన్సీ అంటే F1 అంటారు, అంటే F0 - R/4πL ఫార్ములా. 100 తెలుసు, ఆర్ అంటే 4π ఇంటూ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఓకే F1 వస్తుంది. నెక్స్ట్ F2 కావాలంటే ప్లస్ వస్తుంది, F1 ప్లస్ పెడితే సరిపోతుంది. R/4πL సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ తెలుసు, ఎల్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి, ఇది వస్తుంది. నెక్స్ట్ బ్యాండ్ విడ్త్ కావాలంటే F2 - F1 చేస్తే మనకు బ్యాండ్ విడ్త్ వస్తుంది, లేదంటే R/2πL చేసినా వస్తుంది. సో కరెంట్ రెజొనెన్స్ కావాలంటే E/R అంటే ఏమి, 20/400 అంటే కరెంట్ కనుక్కోవాలంటే V/R కదా రెజొనెన్స్. సో 20/100. ఓకే యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏ సిరీస్ రెజొనెన్స్ ఆర్ఎల్సి సర్క్యూట్, బ్యాండ్ విడ్త్ ఇచ్చాడు 600 హెర్ట్జ్, ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాక్టర్ 10 ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ ఎల్ ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి కనుక్కోమన్నాడు. బ్యాండ్ విడ్త్ 600 హెర్ట్జ్, క్యూ వచ్చి 10 అన్నాడు. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ F0 ఈజ్వల్ టు బ్యాండ్ విడ్త్ ఇంటూ క్వాలిటీ ఫ్యాక్టర్ 6000 హెర్ట్జెస్. సో F0 ఈజ్వల్ టు 1/2π రూట్ ఎల్సి. సో సి ఫైండ్ అవుట్ చేయాలి మనం. సి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు చూడండి, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సి వాల్యూ వచ్చి 4π² ఇంటూ F0² ఇంటూ ఎల్, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే సి వాల్యూ వస్తుంది. ఓకే నెక్స్ట్ షాకింగ్ కాయిల్స్ ఆఫ్ 10 ఓమ్స్ రెసిస్టెన్స్, 0.1 హెన్రీస్ ఇండక్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ కెపాసిటర్ 200 మైక్రోఫారడేస్. క్యాల్కులేట్ ద కరెంట్ ఆఫ్ ద కాయిల్ వోల్టేజ్, ద కెపాసిటర్ వోల్టేజ్, సప్లై వోల్టేజ్. ఓకే సో అట్ వాట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సర్క్యూట్ క్యాల్కులేట్ ద వోల్టేజ్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ, కాయిల్, కెపాసిటర్ సప్లై 230 ఇచ్చాడు, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో ఆర్ తెలుసు, ఎల్ తెలుసు, సి తెలుసు అండ్ ఈ తెలుసు. ఓకే సో మనకి ఎక్సెల్ కనుక్కోవాలి ఫస్ట్. ఎక్సెల్ అంటే ఏమి, 2πFL అనమాట. ఎల్ అంటే 0.1 తెలుసు, ఎఫ్ తెలుసు 50 హెర్ట్జెస్ చేస్తే ఎక్సెల్ వస్తుంది. ఎక్సీ కనుక్కోవాలంటే 2πFC. ఓకే 1/2πFCలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే కరెంట్ కావాలంటే E/Z అనమాట. E/Z అంటే ఈ అన్న వి అన్న ఒకటే కాబట్టి E/√R² ప్లస్ XL - XC. ఆర్ తెలుసు మనకు 10², XL XC ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, క్యాల్సిలో ఆపరేట్ చేస్తే మీకు కరెంట్ అనేది వస్తుంది. కాయిల్ ఆఫ్ ద కాయిల్ వోల్టేజ్ కనుక్కోవాలి. అంటే కాయిల్ వోల్టేజ్ అంటే ఏమి చూడండి, ఇక్కడ మనకు కాయిల్ వోల్టేజ్ అంటే I ఇంటూ √R² ప్లస్ XL, ఆర్లో కాయిల్ వోల్టేజ్ అంటారు. ఓకే సో కాబట్టి దీనికి ఏమి 10², ఆర్ అంటే 10, XL అంటే 31 పాయింట్ ఉంది కదా ఇక్కడ 42 అప్లై చేస్తారు. ఓకే అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు కాయిల్ వోల్టేజ్ వస్తుంది. కెపాసిటర్ వోల్టేజ్ అంటే ఏమి, I ఇంటూ XC. XC తెలుసు మనకి ఇక్కడ. ఓకే నెక్స్ట్ కెపాసిటర్ వోల్టేజ్. సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కావాలంటే F0 ఈజ్వల్ టు 1/2π ఇంటూ √LC. ఎల్ తెలుసు, సి సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీలో ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి XL ఈజ్వల్ టు XC. ఓకే XL కావాలంటే 2πF0L పెడితే వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ అదేవిధంగా కాయిల్ కావాలి కాబట్టి ద వోల్టేజ్ అక్రాస్ కాయిల్ అంటే I ఇంటూ జాయిల్. ఓకే R² ప్లస్ XL². ఓకే ఈ తెలుసు 230 10, దీనిలో సబ్స్టిట్యూట్ చేసి కరెంట్ వచ్చేస్తుంది వి కాయిల్ కనుక్కోవడానికి. ఓకే ఈజ్వల్ టు 23 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 23 ఇంటూ ఇది XL ఇది ఇంటూ వేసుకుంటూ వచ్చేస్తుంది. ఓకే వోల్టేజ్ కెపాసిటర్ రెజొనెంట్ అంటే I ఇంటూ XC చేస్తుంది. ఓకే యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్.
A RLC series circuit has resistance 100 ohms, inductance 0.5 Henry, and the maximum current flow through is the frequency of 40 Hz. If the supply is 100 volts at the 50 CPS, find the current, okay, power factor of the voltage అన్నాడు. సో R L తెలుసు. Since the current maximum 40 Hz, resonant frequency F0 40 Hz. F0 is equal to 1 by 2 pi root LC. C is equal to 1 by ఫార్ములా ఏమి 4 pi స్క్వేర్ ఇంటూ F0 స్క్వేర్ ఇంటూ RL. దీనిలో సబ్స్టిట్యూట్ చేసేయండి, మీకు F0 వస్తుంది. సప్లై వోల్టేజ్ మీకు ఆల్రెడీగా తెలుసు, V is equal 100 ఇచ్చాడు, 50 CPS, ఓకే, అంటే 100 ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే వోల్టేజ్ వచ్చేస్తుంది. ఓకే, ఇండక్టివ్ XL అంటే 2 pi FLలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కెపాసిటివ్ రియాక్టెన్స్ కావాలి, అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే 1 by 2 pi FCలో సబ్స్టిట్యూట్ చేయండి, కెపాసిటివ్ రియాక్టెన్స్ వస్తుంది. అంటే 1 by 2 pi FCలో C తెలుసు కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో కరెంట్ కావాలి. కరెంట్ అంటే ఏమి? V/R కదా. కరెంట్ అంటే ఏమి? V/R. అంటే E అంటే ఏమి? 100 R² + XL - XC హోల్ స్క్వేర్. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ అంటే R/Z కదా మనకు. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏమి? R/Z. R అంటే 100 √R² + XL - XC హోల్ స్క్వేర్, అంటే క్యాల్సిల్ ఆపరేట్ చేస్తే 0.7 వస్తుంది. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ కావాలంటే VR అంటే I × R, VL అంటే I × XL, VC అంటే I × X. ఓకే, a coil resistance or inductance L is connected series with capacitor or capacitance 1 microfarad. The quality of factor is series. The resonance circuit is 10. Bandwidth ఇచ్చాడు 500. Find the circuit constant and voltage across the coil అన్నాడు. With the supply voltage 20 ఇచ్చాడు. సో C అనేది ఇచ్చాడు, బ్యాండ్విడ్త్ ఇచ్చాడు. ద రిజనెన్స్ ఫ్రీక్వెన్సీ మనకు ఫార్ములా ఉంది, క్వాలిటీ ఫ్యాక్టర్ ఇంటూ బ్యాండ్విడ్త్ అప్లై చేస్తే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు F0 కనుక్కోవాలి, L కనుక్కోవాలి. సో F0 మనకు తెలుసు, ఓకే, ఇచ్చేసాడు. ఫ్రీక్వెన్సీ 500 ఇచ్చాడు, రిజనెన్స్ ఫ్రీక్వెన్సీ. సో L = ఫార్ములా ఏమి? 4 pi స్క్వేర్ F0² ఇంటూ C. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు బ్యాండ్విడ్త్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ Q కనుక్కోవాలి, అంటే రిజనెన్స్ ఫ్రీక్వెన్సీ కావాలి, కనుక్కొనేసాం. క్వాలిటీ ఫ్యాక్టర్ ωL/R. ఒమేగా తెలుసు మనకు 500, ఓకే, 2 pi ఇంటూ L F అనమాట. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకే, Q వచ్చేస్తుంది. సో కాబట్టి R L 1 ఇచ్చాడు. సో కాబట్టి దెన్ ఆఫ్టర్ వీఆర్ ఫైండింగ్ వోల్టేజ్ ఆఫ్ ద కాయిల్ కనుక్కోవాలి. రెసిస్టర్ ఇంటూ కాయిల్ అంటే ఇండక్టర్ కనుక్కున్నాం కదా, 3 ఇండక్టర్ XL కనుక్కున్నాం, అంటే E/R అంటే 3.1 చేస్తే 6 వస్తుంది. ద కాయిల్ అంటే R² + XL². ఓకే, సో XL = 2 pi FL, 2 pi ఇంటూ 5000 ఇంటూ 1.013 × 10⁻³ ఓకే, XL 2 pi FL, 2 pi ఇంటూ ఇది అప్లై చేస్తే కాయిల్ వస్తుంది. వోల్టేజ్ అక్రాస్ కనుక్కోవాలి కాబట్టి 6.283 ఇంటూ వేస్తే వచ్చేస్తుంది. అంటే ఏమి? ఇక్కడ Z తెలుసు కదా, అంటే మనకు V అంటే ఏమి? I × Z అనమాట. I తెలుసు, I Z రెండు రాసుకొని వేస్తే సరిపోతుంది. అంటే XL తెలుసు కాబట్టి V వచ్చేస్తుంది. యు సీ అనదర్ ఎగ్జాంపుల్, ఏ సిరీస్ సర్క్యూట్ RLC ఇచ్చేసాడు. ఫైండ్ ద రిజనెంట్ ఫ్రీక్వెన్సీ అన్నారు. F0 = 1 by 2 pi √LC. ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి. క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే 1/R √L/C. ఓకే, నెక్స్ట్ బ్యాండ్విడ్త్ కనుక్కోవాలంటే F0/Qలో అప్లై చేసుకోవచ్చు. క్వాలిటీ ఫ్యాక్టర్ కూడా తెలుసు మనకు, 1/R √L/C. సబ్స్టిట్యూట్ చేసి దీనిలో సబ్స్టిట్యూట్ చేసి క్వాలిటీ ఫ్యాక్టర్, బ్యాండ్విడ్త్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ RLC సిరీస్ సర్క్యూట్. R = 10 ohms, L = 25 mH. వేరియబుల్ కెపాసిటర్ కనెక్టెడ్ 100 volts 50 Hz సోర్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కెపాసిటర్, వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్, మ్యాక్సిమం ఫైండ్ ద వోల్టేజ్. వెన్ ద కెపాసిటెన్స్ ఈజ్ వేరీడ్, మ్యాక్సిమం వోల్టేజ్ అంటే కెపాసిటీ దగ్గర వోల్టేజ్ వేరీ అవుతుంది. సో వేరీ అయినప్పుడు C = 1/R² + XL². సో XL ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండింగ్, XL = 2 pi FLలో సబ్స్టిట్యూట్ చేయండి. C అంటే 1/R² + XL సబ్స్టిట్యూట్ చేస్తాం. XC అంటే 1 by 2 pi FCలో సబ్స్టిట్యూట్ చేస్తే FC కూడా వస్తుంది. నెక్స్ట్ మనకు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అంటే VC × I × XC.
ఓకే. సో కరెంట్ కనుక్కోవాలి కాబట్టి I అంటే E/Z అనమాట. E అంటే 100, Z అంటే 10² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ VC. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ కాయిల్ ఈజ్ కనెక్టెడ్ సిరీస్ విత్ వేరియబుల్ కెపాసిటర్ అండ్ ఇట్స్ కనెక్షన్ ద కనెక్టెడ్ 100,000 హెడ్జెస్ కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్ అన్నది వెన్ ద వేరియబుల్ కెపాసిటర్ ఈజ్ సెట్. ఓకే. capacitor is set of 0.01 microfarads. Calculate the maximum value when the capacitor 0.05 microfarads, the current 1/4 అన్నాడు. The resonance. Find the resistance of the inductance of the coil of the quality factor. Frequency C తెలుసు. L అంటే ఏమి 1/4π² f0² into C. సబ్స్టిట్యూట్ చేయండి. కరెంట్ ఆఫ్ రెజొనెన్స్ అంటే ఏమి E/R. ఓకే, వేర్ E is the applied voltage. Then the capacitor 0.05 microfarads. So XL, ఓకే, XL అంటే మనకు 2πfL. సో XC అంటే 1/2πfC. ఓకే, 2πfC దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు XL అనేది వస్తుంది, XC అనేది క్యాల్సియంలో మనం ఆపరేట్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ జెడ్ బి ద ఇంపెడెన్స్ ఆఫ్ ద కాయిల్. C ఈజ్ ఈక్వల్ టు 0.05 microfarads. కరెంట్ కావాలంటే V/R అంటే 1/4 కాబట్టి I maximum/4 వేసేస్తేయండి. అప్పుడు I maximum అంటే E/Z అంటే E/R రాసుకోవచ్చు. అంటే Z ఈజ్ ఈక్వల్ టు 4R. సో కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు √R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. Z ప్లస్లో 4R కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. R వాల్యూ అనుకుంటాం. XL మనకి తెలుసు, XL తెలుసు, XC తెలుసు. XL మనం ఫైండ్ అవుట్ చేసాము, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. R వస్తుంది, 15 మల్టిప్లై చేసి డివైడ్ చేస్తుంది. ఓకే, రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి. సో ω/L ω0L/R 4.1000 into 2.533. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఏ కాయిల్ కన్జ్యూమ్డ్ 100 watts అన్నాడు. అంటే 0.4 ఫ్యాక్టర్ ఉంది. లాగింగ్ what value of the resistance and capacitance must be connected in series with the coil if the power consumed by the coil 100 watts and power factor of the circuit unity given that supply voltage is 100 volts 50 hertz అన్నాడు. పవర్ కన్జమ్డ్ 100 watts, పవర్ ఫ్యాక్టర్ వచ్చి 0.8 అన్నాడు. I ఈజ్ ఈక్వల్ టు P/V ఇంటూ cos π. పవర్ ఫ్యాక్టర్ మనకు 0.8 తెలుసు. I ఈజ్ ఈక్వల్ టు P/V/cos π. సబ్స్టిట్యూట్ చేయండి, cos π వచ్చేస్తుంది. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు మనకి cos π 0.5 ఫైండ్ అవుట్ చేయాలి. I ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 0.36.87. I ఈజ్ ఈక్వల్ టు 1.25 అట్ యాంగిల్ ఆఫ్ -36.87. ఇంపెడెన్స్ ఆఫ్ ద కాయిల్ కనుక్కుంటే V/I. సో V తెలుసు 100/1.25 -36.87. ఓకే, దీన్ని పోలార్లో ఉంది, రెక్టాంగులర్కి మార్చి ఇది వస్తుంది. రెక్టాంగులర్కి మార్చడం అంటే 8 into cos 36.87 ప్లస్ J into 80 into sin 36.8 వేసి ఇది వస్తుంది అనమాట. ఓకే, సో XC కనుక్కోవాలి కాబట్టి మనకి XC ఈజ్ ఈక్వల్ టు ఏమిది C కనుక్కోవన్నాడు. ఓకే, సో 1/2πfCలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఇది వచ్చేస్తుంది. సో ద కెపాసిటివ్ రియాక్టెన్స్ ద సిరీస్ 48 ఇది దగ్గర అంటే C అంటే 1/2πfC 48ని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఓకే, యు సీ ద పవర్ కన్జ్యూమ్ ఆఫ్ ద కాయిల్ 100 watts ఉందన్నాడు. రిజనెంట్ కనెక్టెడ్ ద సిరీస్లో. ఓకే, సో దీని మధ్య వోల్టేజ్ అనేది ఇంత ఉంది. సో మనకి ఇంపెడెన్స్ కావాలి కాబట్టి ద పవర్ ఆఫ్ ద కాయిల్ సేమ్ కరెంట్ ఫ్లోయింగ్ ద సిరీస్లో కరెంట్ సేమ్ ఫ్లో అవుతుంది కాబట్టి 1.25 V ఈజ్ ఈక్వల్ టు V/Z అన్నట్టు. V అంటే మనకు తెలుసు 100/Z వేస్తే కరెంట్ వచ్చేస్తుంది. ఓకే, సో టోటల్ కరెంట్లో -64 సపరేట్ చేస్తే రిమైనింగ్ రెసిస్టర్ వస్తుంది మనకి. ఇది R అనమాట. సపరేట్ చేస్తే 16. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ I will go for ప్యారలల్ రెజొనెన్స్లో ప్రాబ్లమ్స్ చేసుకుందాం. మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. I will go for the parallel resonance. Okay, this topic is over. Thank you.